హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు ఏపీ విశాఖ వంటిల్లు. ఈరోజు మన వీడియోలో బ్లాక్ గ్రేప్స్ జ్యూస్ తయారీ విధానం, దాని యొక్క యూజెస్ కూడా చూద్దామండి. సో ఈ బ్లాక్ గ్రేప్స్ జ్యూస్ తాగడం చాలా యూజెస్ ఉన్నాయండి. సో ముందుగా మనం ప్రిపరేషన్ చూద్దాము. ప్రిపరేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ జ్యూస్ చేయడానికి మనకి పెద్ద ఐటమ్స్ ఏం అవసరం లేదు. ఒక 4 ఐటమ్స్ సరిపోతుంది. 1 కప్పు బ్లాక్ గ్రేప్స్, పావు కప్పు పంచదార, హాఫ్ కప్పు పాలు అండ్ వాటర్. ఇవి అయితే కరెక్ట్గా మనకి సరిపోతాయండి. సో ముందుగా మనం ఈ ఐటమ్స్ అన్నీ ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. బాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు 1.5 కప్పు వాటర్ వేసేసుకొని మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేసేసుకుని వడకట్టేసుకోవడమే. మీకు ఐస్ క్యూబ్స్ కావాలి అనుకుంటే, కూలింగ్గా కావాలనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకోండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే కూలింగ్గా లేకపోవడమే మంచిదన్నమాట. ఇది నా సజెషన్, మీ ఇష్టం. సో నెక్స్ట్ తర్వాత మనం వాటర్ వేసుకుని మిక్సీ పట్టేసుకుంటాం కదా, తర్వాత మనం గ్లాసులో వేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. కానీ ఇప్పుడు మనం దీని బ్లాక్ గ్రేప్స్ జ్యూస్ తాగడం వల్ల, గ్రేప్స్ వల్ల యూజెస్ మనం ఇప్పుడు చూద్దాం. ఈ బ్లాక్ గ్రేప్స్లో మనకి 82% వాటర్ ఉంటుందంట అండ్ న్యాచురల్ షుగర్స్ కూడా ఉంటాయంట. ఈ జ్యూస్ తాగడం వల్ల మనకి క్యాన్సర్, డయాబెటీస్, హార్ట్ డిసీజ్, ఆల్జీమర్స్, పార్కిన్సన్ అనే డిసీజ్ని మనల్ని కొంచెం ప్రివెంట్ చేస్తుందంట. నెక్స్ట్ హార్ట్ అటాక్ రాకుండా కూడా మనల్ని రక్షిస్తుందంట. కంటి చూపు కూడా బాగుంటుందంట. ఇంకా డయాబెటీస్ అనేది అదుపులో ఉంటుందంటండి. నెక్స్ట్ మనం ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల బాడీలో అనవసరమైన టాక్సిన్స్ని బయటికి పంపించేస్తుందంట. తద్వారా మనం బరువు అనేది బాగా తగ్గుతామంట. ఈ బరువు తగ్గడం అనే ప్రాసెస్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకి తగ్గుతాం. ఈ బ్లాక్ గ్రేప్స్ జ్యూస్ తాగడం అన్నా తినడం అన్నా చాయిస్ ఈజ్ యువర్స్. బట్ బ్లాక్ గ్రేప్స్ జ్యూస్ అనేది మాత్రం తాగండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఏపీ విశాఖ వంటిల్లు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కీప్ స్మైలింగ్.